మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో విశిష్ట సేవలు అందించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే. మరి ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన అందించినటువంటి సేవల గురించి మాట్లాడుకుందాం. మరి దీని మీద మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక్కసారి మనం అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సేవలు కానీ, ఆయన ఏ పదవుల్లో ఆయన రాణించారు. మన్మోహన్ సింగ్ గారు ఒక పెద్ద ఎకనామిక్ బ్యూరో. ఆయన గురించి చెప్పడానికి మనం చాలా చిన్న వ్యక్తి. కాకపోతే ఆయన చేసిన సేవలు కానీ అన్బయాస్డ్, ప్రతి పార్టీ కూడా ఆయన రెస్పెక్ట్ చేశారు, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీ. మిగతా చాలా పార్టీలు ఉన్నప్పుడు ఆయనకి డ్యూ రెస్పెక్ట్ ఉంది. ఆయన బిహేవియర్ కానీ, ఆయన యాటిట్యూడ్. పిఎంగా ఎప్పుడు హోదాలో అంటే డామినేట్ చేయలేదు ఎవరిని. ప్రౌడ్గా సింపుల్ పర్సన్గా ఉండేవాడు. అదొక ప్రత్యేకత. ఆయన బేసిక్గా 1932 26 సెప్టెంబర్ 1932లో 26 సెప్టెంబర్ జన్మించారు. ఇప్పుడు ఆయన చనిపోయినప్పటికీ 92 ఇయర్స్ రఫ్గా. సో ఈ దాంట్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఆయన మినిస్టర్గా బాధ్యత చేపట్టి చాలా ప్రూవ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఆయన ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్లో చదువుకున్నారు. పిహెచ్డి నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్లో చేశారు. సో ఆక్స్ఫోర్డ్, క్యాంబ్రిడ్జ్ రెండు పేరు పొందిన యూనివర్సిటీస్. ఆ పేర్లు చెప్తేనే అందరికీ తెలుసు ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు, ఎలాంటి నాలెడ్జ్ వస్తుందని. సో అందులో ఆయన దిట్ట. సో ఎకనామిక్స్లో పిహెచ్డి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. చాలా ఎంతో నాలెడ్జ్ ఉండాలి, ఎంతో ఇంటిగ్రిటీ ఉండాలి, ఎంతో స్కిల్స్ ఉండాలి, నేర్చుకోవాలి. టఫ్ సబ్జెక్ట్ అది, బట్ అర్థమైతే చాలా ఈజీ సబ్జెక్ట్. అదేవిధంగా ఆయన సర్వీస్లో యునైటెడ్ నేషన్స్లో పనిచేశారు. దాని తర్వాత కీ అడ్వైజర్గా ఇండియన్ గవర్నమెంట్లో కూడా కొన్ని బాధ్యతలు వహించారు. ఆయన తర్వాత గవర్నర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, పిఎంగా 10 సంవత్సరాలు. ఐ థింక్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు నరసింహారావు గారు పిఎంగా ఉండేవారు. ఆయన గైడెన్స్లో వర్క్ చేశారు. ఇద్దరికి మంచి. ఒకప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఇండియాలో మొత్తం డబ్బులన్నీ అయిపోయేవి. ఈయన ఎప్పుడైతే 91-96లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, అప్పుడు మాత్రం గవర్నమెంట్ చాలా దీనమైన పరిస్థితి. అసలు ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి దాన్ని రిఫార్మ్స్, చాలా రూల్స్, పాలసీస్ ఫ్రేమ్ చేసి ఇండియాని గట్టెక్కించాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న కాలంలో చాలా మంచి జరిగింది. అట్లనే ఆయన పాలసీస్ ఓపెన్ ఇండియా టు గ్లోబల్ మార్కెట్. అంటే ఒకప్పుడు ఇండియా ప్రపంచంలో పెద్దగా పట్టించుకునే స్టేజ్లో లేదు. ఎందుకంటే ఆయన ఉన్న రిఫార్మ్స్ ఏవైతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయినా ఫైనాన్షియల్ రిఫార్మ్స్ చేశారో దానివల్ల యుఎస్లో మనకు మంచి మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్కి ఎక్స్పోజ్ అయ్యన్నమాట. 2004 నుండి 2014 వరకు పిఎంగా కొనసాగించారు. 2 టర్మ్స్. అంటే ఎదురులేని వ్యక్తిగా ఆయన. చాలామంది సోనియా గాంధీకి పెట్టలా ఉన్నా, బట్ ఆయన రోల్ ఆయన డిసిప్లిన్డ్గా చాలా మంచిగా నిభాయించాడు. ప్రతి మినిస్టర్తో, కో మినిస్టర్తో కానీ అదర్ కంట్రీ ఇంటర్నేషనల్ బాగా ఏమంటారు ప్రమోషన్ బాగా చేశారు ఇండియాని. అండ్ ఆయన బిహేవియర్, యాటిట్యూడ్ సింపుల్, వెరీ హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. చాలా కూల్ పర్సన్. ఎప్పుడు చూసినా ఎవరిని తిట్టడం చాలా తక్కువ. నేను ఎప్పుడు వినలేదు. వెరీ కూల్ పర్సన్, కామ్ మెంటాలిటీ, బట్ హైలీ నాలెడ్జబుల్. సో ఆయనకున్న స్కిల్ ఏంటంటే ఫైనాన్స్లో ఈ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ గై ఇన్ ఇండియా అని చెప్పొచ్చు మీరు. ఎందుకంటే ఆయన క్యాంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆక్స్ఫోర్డ్ అంటే ఏ లెవెల్లో ఉన్నారో వరల్డ్ లెవెల్లోనే ఫేమస్ యూనివర్సిటీస్ అవి. ఎన్నో విషయాల్లో ఆయన స్పెషలిస్ట్ అంటారు కదా సార్. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే చాలా పాలసీస్ తీసుకొచ్చారు ఆయన. చాలా అంటే చాలా పాలసీలు, ఎస్పెషల్లీ సోషల్ వెల్ఫేర్, MGNREGA అని ఉంది ఒకటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. అంటే ఆ స్కీమ్స్ ఎట్లా అంటే గ్యారంటీగా గవర్నమెంట్ అమలు పరుస్తుంది, దానివల్ల పబ్లిక్కి బెనిఫిట్ ఉంది. సో అది ఒక అలా చాలా న్యూక్లియర్గా బిహేవ్ చేశారు ఆయన. దాని తర్వాత మీరు చూసుకుంటే గ్లోబల్ రికగ్నిషన్ ఆయనకి. టైమ్ మ్యాగజైన్ అనేది 100 టాప్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వరల్డ్లో 2 సార్లు ఎన్నుకున్నారని, 2005లో 2010లో. సో రైట్ టు యాక్ట్ అనేది కూడా ఆయన కంట్రిబ్యూట్ చేశారు. రైట్ టు యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది,
దాన్ని కూడా కంట్రిబ్యూట్ చేశారు. అంటే ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే 10 సంవత్సరాలు పీఎంగా ఎదురులేని పీఎంగా అనొచ్చు. ఆయన చెప్తే ఈవెన్ అపోజిషన్ గారు మిగతా పార్టీలు ఏవైతే యునైటెడ్ ప్రోగ్రెసివ్ లేకుంటే యూపీఏ గవర్నమెంట్ ఉండేవో అందరూ కూడా ఈయన మాటకి కట్టుబడి ఉండేవారు. ఏదైనా బిల్ పాస్ అవుతుంది ఇప్పుడులా మైకిల్ ఇసుకోవడం అన్నీ చూసాం. అప్పుడు ఆయన చాలా సింపుల్గా, కామ్గా, కూల్గా మన గోల్ ఏంటి, ఎవరిని తిట్టుకున్నా నా పని నేను చేసుకుపోతా. పిఎం సీఎం అన్న తర్వాత డెఫినెట్గా కాంట్రవర్సీస్ ఉంటాయి, తిడతారు, కొంతమంది పొగిడే బ్యాచ్ వేరే ఉంటుంది, తిట్టే బ్యాచ్ వేరే ఉంటుంది. అట్లయినా పర్సనాలిటీ విషయంలో మాట్లాడుకోవాలి. పర్సనాలిటీలో సింపుల్ మ్యాన్, బీ సింపుల్ బీ శాంపుల్ అనేదానికి ఆయన అడావిడి ఆరాటం ఉండదు, సింపుల్గా ఉంటాడు. హానెస్టీ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, ఇంటిగ్రిటీ కానీ. అంటే ఆ విధంగా చూసుకుంటే ఆయన పెద్దగా ఆస్తులు కూడగట్టడలే తెలియదు కానీ బట్ మార్కెట్లో అయితే మంచి పేరు ఉంది. అండ్ హీ ఈజ్ ది ఫస్ట్ సిక్ పర్సన్ టు బికమ్ ఏ పిఎం. ఇప్పుడు మన తెలుగులో సౌత్ ఇండియాలో పిఎం అయ్యారంటే పివి నరసింహారావు గారు, పంజాబ్లో పిఎం అయ్యారంటే సిక్కులు అంటే పంజాబీస్. సో వాళ్ళ దాంట్లో ఫస్ట్ పిఎంగా 10 years ఉన్నాడంటే అది గ్రేట్ రికార్డ్. అది అంటే సార్ ఇప్పుడు పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ గారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు కదా. అవును, ఒకసారి దాని గురించి అంటే సంబంధాలు అంటే ఆయన గైడెన్స్లో ఈయన పనిచేశారు. పివి నరసింహారావు గారు కూడా నాకు తెలిసి 14 భాషలు మాట్లాడగలండి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చిన దాంట్లో ఆయన ఒక ముఖ్య భాగం. ఆయన కింద ఆయన క్యాబినెట్లో ఈయన మినిస్టర్ ఉన్నారు. ఇద్దరికి మంచిగా సహజీవనం ఉంటారు కదా, ఆ విధంగా మంచి బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. అంటే ఇద్దరు బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్లో పోయారు. దానివల్ల ఏంటంటే కంట్రీకి బెనిఫిట్ అయింది, పాలసీలు ప్రొసీజర్ వల్ల కంట్రీకి బెనిఫిట్ అయింది. అండ్ ఆఫ్టర్ 2014 ఎప్పుడు ఆయన పిఎంగా రిటైర్ అయిన తర్వాత యాక్టివ్గా కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్లో యాక్టివ్ మెంబర్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా విధంగా చూసుకుంటే ఆయన అంటే మళ్ళీ అలాంటి మనుషులు వస్తారా తెలియదు. ప్రతి మనిషికి ఒక స్టైలు, ఒక బ్రాండ్. ఇప్పుడు పివి నరసింహారావు గారు కూడా ఆయన ఎన్నో ఎకరాల భూమి దానం చేశారు మీరు వాళ్ళు నేటివ్ ప్లేస్లో. అండ్ ఆయన కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మనకి ఒకప్పుడు గవర్నమెంట్ మొత్తం కోల్పోయింది. ఆ గవర్నమెంట్ వీళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లా ఉందంటే వర్స్ట్ స్టేజ్లో ఉంది. దాన్ని వీళ్ళు పిఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ఎంతో అభివృద్ధి చెందించి ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశానికి గుర్తింపు, యుఎస్ రిలేషన్ కానీ. ఏంటంటే యూఎస్తో పెట్టుకుంటే అందరితో పెట్టుకున్నట్టు, యూఎస్తో మంచిగా పెట్టుకుంటే మంచిగా అవుతుంది, చెడు పెట్టుకుంటే ఈరోజు చూస్తున్నాం. యూఎస్ ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ, యూఎస్ ప్రెసిడెంట్ ఇది హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్. సో ఆయనతో కూడా వీళ్ళు చాలా బాగా ఐక్యవచంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఇండియాని అభివృద్ధి చేసి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్, ట్యాక్స్లు అప్పుడు చాలా చేంజెస్ చేశారు. దానివల్ల మనకి రెవెన్యూ రావడం జరిగింది, ఫారెన్ రెవెన్యూ 100%, చాలా పాలసీలు. సో ఈ విధంగా చూసుకుంటే ఈయన లేని లోటు మళ్ళీ ఇంకొకరు తీర్చడం అనేది కష్టమే. సో ఓవరాల్గా ఈ సక్సీడెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. అంటే సార్ ఆయన ఆహ్వానించదగ్గ లీడర్ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? డెఫినెట్గా అండి, ఎందుకంటే అన్బయాస్ ఉండేవాడు, బయాస్ ఉండేది కాదు. ఇప్పుడున్న రాజకీయాలు ఏమవుతున్నాయంటే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మైకులు ఇసుకుంటున్నారు, ఇంకా అన్నీ అవుతున్నాయి. ఆయన దాంట్లో అపోజిషన్ కూడా మన పార్టీలాగే బిహేవ్ చేసేది. అటల్ బిహారీ గారు, వాజ్పేయి గారు అప్పుడున్నప్పుడు ఆయన కూడా ఉన్నారు. సో ఈ మంచి సత్సంబంధాలు పాటించేవారు. ఆ సత్సంబంధాలు ఏంటంటే ఇప్పుడు ఒరే అంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఏమండి అంటే డిఫరెంట్ ఉంటుంది. మంచితనంతో సముద్రమైనా ఈదొచ్చు, మంచితనం లేదు విరుద్ధంగా ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళారు. దానికి ఆయన కరెక్ట్ అర్హత. ఎందుకంటే మంచితనంతో సాధించుకొచ్చారు. ఎక్కడ కూడా గొడవలు, కాంట్రవర్సీ లేకుండా, ఎంత కాంట్రవర్సీ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా ఆయన నిలబెట్టుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన బాధ్యతని పూర్తి చేసుకున్నారు.